హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్రోస్. ఈరోజు నేను బాయిలర్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ విధంగా మసాలా పట్టుకొని చేసుకోండి, చాలా బాగుండిద్ది కర్రీ. ఇది తొందరగా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: చిన్న కప్పు ధనియాలు, ఈ చికెన్కి సరిపోయినంత చెప్తున్నాను. జీడిపప్పు అండి కొంచెం, హోల్ గరం మసాలా అండి, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు, గసగసాలు కొంచెం, ఒక్క చిన్న సైజు టమాటా అండి. చిన్న టమాటా తీసుకోండి చాలు. పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుండిద్ది. నేను 1/2 kg తీసుకున్నాను చికెను. ఇవన్నీ ముందు మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంటున్నాను అండి, చిన్న పాను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. నాన్ వెజ్కి వేరుశనగ నూనె బాగుండిద్దండి. 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ హీట్ అయింది కదండి, దీంట్లో చిల్లీస్ వేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా కానీ కర్రీలో ఫస్ట్ చిల్లీస్ వేసుకోండి, దాని ఫ్లేవర్ బాగుండిద్ది కర్రీ అంతా. తర్వాత ఆనియన్స్ ఒక కప్ వేస్తున్నాను గ్రేవీ కోసం. చూడండి, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఫ్రై అవ్వాలి అవి, ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూను ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. 1 స్పూన్ వేస్తున్నాను. కొద్ది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం చాలండి, మనం మసాలా పట్టాం కదండి, దాంట్లో కూడా మసాలా ఎక్కువ ఉండిద్ది కాబట్టి కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా పసుపు అండి కొంచెం వేస్తున్నాను, ఒక చిటికెడు. ఫ్రై అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్కసారి ఇలా కలిపేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. అసలు మసాలా అండి, ఈ మసాలా వల్ల కర్రీ అంతా టేస్ట్ వచ్చింది. ఒకసారి చూడండి, ఈ మసాలా షార్ట్స్ లో పెట్టాను, ఒక్కసారి వెళ్ళి మా ఛానల్లో చూడండి. దీనివల్లే కర్రీ టేస్ట్ వచ్చింది. చూడండి, 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు చూసుకొని సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసినా బాగుంటుంది కానీ మసాలా ఎక్కువైతే తినలేం కదండి, చూసి వేసుకుందాం. ఇలా 3 స్పూన్స్ వేసాను. నేను 1/2 kg తీసుకున్నా కాబట్టి సరిపోయిద్దండి. ఇది మళ్ళీ మనం చికెన్ లోకి కానీ ఎగ్ కర్రీస్ లోకి కానీ వేసుకోండి, బాగుండిద్ది చాలా. ఇలా చేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో, ఒక 3 days అలా ఉంటది. ఈ మసాలా నేను స్టోర్ చేసుకుంటానండి, ఇంకా వేరే కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు, గ్రేవీ కర్రీస్ లోకి బాగుండిద్ది. చూడండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఆయిల్ ఇలా రిలీజ్ అవ్వాలి దీంట్లోంచి, అప్పుడు ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ వేసేసుకుందాం. చూడండి, చికెన్ వేసేస్తున్నాను. వేసి కలిపేద్దామండి దీన్ని. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మసాలా ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చపాతీల్లోకి, రైస్ లోకి, దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. నేను ఈ చికెన్ అసలు తిన్నండి, కానీ ఇలా గ్రేవీ ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది చికెన్. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు చాలా బాగుందండి. ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాకండి, దీంట్లో వాటర్ రిలీజ్ అయ్యింది. నేను ఇది లిడ్ తీసేసాను, లోపల రబ్బర్ కూడా తీసాను. ముందు ఇలా క్లోజ్ చేసి ఉంచుకుందాం వాటర్ రిలీజ్ అయ్యే వరకు, ఒక 10 minutes అండి.
ఒకసారి ఓపెన్ చేద్దామండి. చూడండి, వాటర్ రిలీజ్ అవుతున్నాయి. కొంచెం ఫ్రై అయిపోయింది చికెన్. మసాలా అనేది కూడా చికెన్ పడుతుంది చూడండి ఒకసారి. ఇలా అయినాక కారం ఉప్పు వేసేస్తున్నాం ఈ టైంలోనే. కొబ్బరి జీడిపప్పు వల్ల కొద్దిగా స్వీట్నెస్ వచ్చింది కదండి, కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుండిద్ది. నాకు మా పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. మీరైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కారం. దీంట్లో 2 స్పూన్స్ వేసినాక కొద్దిగా సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకుందాం అండి. కొంచెం నేను 2 కలిపేసేస్తున్నాను, పుదీనా కొత్తిమీర. ఒకసారి కలిపేసుకుందాం. ఒక చిన్న కప్పు వాటర్ వేసేస్తున్నానండి. చాలండి, నేను గ్రేవీగా చేసుకుంటున్నాను, కొంచెం నీళ్ళగా కాకుండా. ఇది మాడకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసాను. ఎలాగో చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఇది సరిపోద్ది. చిన్న కప్ వేసాను వాటర్. వేసినాక ఈ ఎగ్స్ అండి దానిలో వచ్చాయి. నేను లాస్ట్ లో వేసినాను, లేకపోతే చితికిపోతాయి కదా. లాస్ట్ లో నిదానంగా ఇలా వదులుతాను. కుక్కర్ విజిల్ పెట్టే ముందు సిమ్లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం. కుక్కర్ క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 5 విజిల్స్ పెడతానండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా చికెన్, కాబట్టి 5 విజిల్స్ పెట్టాలి. 5 విజిల్స్ అయ్యాక చూపిస్తా. విజిల్ అంతా పోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఒక్కసారి మిక్స్ చేసుకొని చూద్దాం. చూడండి, ముక్క ఉడికిపోయింది బాగా. పిల్లల కోసం అని నేను 5 విజిల్స్ పెట్టాను, మీరు 3-4 పెట్టుకోండి మెత్తగా అవడానికి. చూడండి, మెత్తగా అయిపోయింది ముక్క. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను. దీనిలో నేను గరం మసాలా కానీ ఏమి వేయలేదు, ఆల్రెడీ మనం మసాలా చేసుకున్నాం కదా, అది ఒకటే వేసాను. ఒకసారి ఈ స్టైల్లో ఒక్కసారి చూడండి, చాలా టేస్ట్ బాగుండిద్ది. ఓకే అండి, ఇది కనుక నచ్చితే కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.